నడవండి నడిపించండి అనే నినాదంతో వాకర్స్ అందరూ ముందుకు సాగుతూ ప్రజారోగ్య పరిరక్షణకు కృషి చేయాలని ఏలూరు నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ పప్పు ఉమామహేశ్వరరావు పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక ఇండోర్ స్టేడియం వాకర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఎంజీఎఫ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ జి రామరాజు నూతన కార్యవర్గంచే ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం నూతన కార్యవర్గాన్ని సభ్యులకు పరిచయం చేశారు. నూతన కార్యవర్గ విధులను వివరించారు. అలాగే ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా ఇమీడియట్ ఫాస్ట్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ వి మురళీమోహన్ రావు, చీఫ్ కోచ్ డి శ్రీనివాసరావు, ఎస్ కృష్ణమూర్తి, ఇమీడియట్ ఫాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ వై సత్యనారాయణ, పి ఆంజనేయులు, ఐఎంఆర్ మోహన్ రావు, ఎస్ఎం అక్బర్ తదితరులు హాజరయ్యారు. నూతన అధ్యక్షులుగా యార్లగడ్డ మురళి, కోశాధికారిగా ఎర్రంశెట్టి మెహర్ కుమార్ మరియు జాలీ వాకర్ మల్లిపూడి రాజుతో పాటు గౌరవ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, జాయింట్ సెక్రటరీలు, గౌరవ సలహాదారులు మరియు డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం జరిగిన సభలో డిప్యూటీ మేయర్ పప్పు ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తూ వ్యాయామం అలవర్చుకోవాలని సూచించారు. అనంతరం నూతన కార్యవర్గాన్ని సభ్యులు ఘనంగా సత్కరించారు. మన ఇంట్లో పెట్టుకుంటూ దానికి ఎంత ఉంది, ఏం చేయాలి, అదేవిధంగా ఈ క్లబ్ ఉన్నత స్థితికి వెళ్ళాలన్నా ఆర్థికంగా భావిస్తారు. కార్యదర్శి ఖ్యాతిని ఇనుమడింపు చేయాలి. ఈ ప్రతి హైకోర్టు, సుప్రీంకోర్టు, జిల్లా కోర్టులో జడ్జి దగ్గర ఉంటుంది. నేను వారందరికీ మీకు వాకర్ ఇంటర్నేషనల్ ఆదేశాలు పాటిస్తూ అందిస్తానని వాసిని ఈ నర్సురావుపేటలో నేను కూడా అనుకోకుండా మీ అందరి ముందు నిలబడి మన జిల్లా నెంబర్ 1 జబ్బులు చేసుకోవాలి. ఈ కార్యక్రమం ఇప్పుడు విషయం ఏంటంటే మనం ఇప్పుడు నడవండి నడిపించండి, ఇది మన కాన్సెప్ట్. మనం గతంలో ఈ నడవండి నడిపించండి అనేది లేదు, ఒక 40-50 సంవత్సరాల క్రితం. ఎందుకనంటే ఆ రోజులో మన జీవన విధానమే అట్లా ఉండేది. పొద్దుటే లేగడం, ఏదో బయటికి వెళ్ళాలంటే 1 కిలోమీటర్ బయటికి వెళ్ళేవాళ్ళం, నోట్లో పందుపూలు పెట్టుకునేవాళ్ళం, పళ్ళకి ఎక్సర్సైజ్ అయిపోయేది. ఈ రోజున ఆ పందుపూలని గంట సేపు తోమినా, అరగంట సేపు తోమినా ఏం ఇబ్బంది ఉండేది కాదు. ఈ రోజున పళ్ళు తోమాలంటే 1 నిమిషం 2 నిమిషాలు, అంత మించి తోమద్దు, తోమితే పళ్ళు అరిగిపోతాయి. అదే గతంలో అయితే మనం ఊరు బయటికి వెళ్ళేటప్పుడే పందుపూలు నోట్లో పెట్టుకునే వాళ్ళం, వెళ్ళి గంట దాకా వచ్చేవాళ్ళం కాదు. పని ఎగ్గొట్టాలన్నా, స్కూల్ ఎగ్గొట్టాలన్నా అయ్యే చేసేవాళ్ళం గతంలో, లేట్గా వచ్చేసి. అట్లాగే వచ్చిన తర్వాత కూడా స్నానం చేయడానికి కూడా చిన్న బకెట్ ఉండేది, బకెట్లో చిన్న మగ్గు ఉండేది. దాన్ని ఒంగోని 4-5 సార్లు పైకి లేచి భుజం మీద వేసుకోవడం, నెత్తి మీద వేసుకోవడం, అదొక ఎక్సర్సైజ్ అయ్యేది. దాని తర్వాత గతంలో కింద కూర్చొని తినేవాళ్ళు, పీట వేసుకొని పీట మీద కూర్చొని నేల మీద కంచం పెట్టుకొని తినేవాళ్ళు. అసలు అది ఈ రోజున అది కూడా ఒక ఎక్సర్సైజ్. ఇంకా విషయం ఏంటంటే కొంతమంది అపార్ట్మెంట్ లిఫ్ట్ ఎక్కుతారు, వాళ్ళ పేరు వీళ్ళకి తెలియదు, వీళ్ళ పేరు వాళ్ళకి తెలియదు, కనీసం పలకరించుకోదు. అవన్నీ లేకుండా ఇక్కడ గ్రౌండ్కి వచ్చామనేసరికి కొంతవరకు వీరేం చేస్తారు, వీరు పలానా, వీరు పలానా, వీరు పలానా, అట్లా ఒకరికొకరు మాట్లాడుకుంటూ ఆనందంగా ఉండడం కోసం కూడా ఆనందమే మనకి ఆరోగ్యం మహాభాగ్యం అన్నట్టు. ఆనందంగా ఉంటేనే ఆరోగ్యం మహాభాగ్యం. ఇక అందుకని మనందరం కూడా నడవండి నడిపించండి, అది ముందు మనం చేయాల్సిన కార్యక్రమం. అందరితో కూడా మనకు తెలిసిన వాళ్ళందరినీ కూడా నడిపించాలని కోరుకుంటూ ఉందని వరాలు ప్రకటించడానికి మీరు ఏది చెప్తే అదే. మేము మున్సిపల్ డిప్యూటీ మేయర్గా మన గ్రౌండ్ వరకు గతంలోనే మీరేం చెప్తే అదే చేసాం, ఇప్పుడు కూడా మీరేం చెప్తే అదే మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అట్లాగే డిపార్ట్మెంట్ పరంగా ఉంటే ఇక్కడ ఇప్పుడు దాకా మాకు డిఈ కొండరావు ప్రతిదీ చేసి పెట్టేవారు, ఇప్పుడు వారు వచ్చే నెలలో రిటైర్ అవుతున్నారు. అయినా కానీ వారి సహకారాలు మనకుంటాయి. అట్లాగే మేము ఉన్నంతకాలం మన మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఏ విధమైన సహకారమని మేము అందిస్తామని సభాముఖంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను.